ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సమస్యల మీద అక్వా ఫీడ్కి సంబంధించిన సమస్యల మీద మీరందరూ కూడా మరి మా శ్రేణులతో మా అర్బన్ నక్సల్స్తో వైఎస్ఆర్పి అర్బన్ నక్సల్స్తో కలిసి పెద్ద ట్రాక్టర్ ర్యాలీ కానీ మోటార్ సైకిల్ ర్యాలీ కానీ ఓ రోజు చేద్దాం మనం 7 నియోజకవర్గాలను. దానికి అందరూ సన్నద్ధులుగా ఉండి ప్రభుత్వం నీతులు చెప్తే వినే పరిస్థితి లేదు. ఎంతేతంటే 5 ఏళ్ళు పోయినాక మనకు దిక్కు మొక్కు లేదన్న సంగతి వాళ్ళు తెలుసు కాబట్టి ఈ 5 ఏళ్ళు వాళ్ళు మనల్ని బకరాలు చేసేసి పరిపాలన చేస్తున్నారని మీరు తెలుసుకుంటూ ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక అర్బన్ నక్సల్గా తయారవలసిందని మీ ద్వారా తెలుసు. నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వంలో రైతు పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధర లేదు. ఆక్వా రైతు పండించినటువంటి రొయ్యకి మద్దతు ధర లేదు. కాపులకి కాపు నేస్తం లేదు. కానీ కూటమి ప్రభుత్వం రాకముందు ఎలక్షన్లో వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ఏంటంటే మేము ప్రభుత్వంలోకి వస్తే కనుక మేము అధికారంలోకి వస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ రేట్లు కానీ డీజిల్ రేట్లు కానీ రైతులకు కావాల్సినటువంటి సదుపాయాలు కానీ కల్పిస్తామని చెప్పారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మీరు చేసిన తర్వాత కూడా ఈరోజు మీరు ఫ్రీ బస్ ఇస్తారని చెప్పేసి లేడీస్కి ఫ్రీ బస్ ఇస్తున్నారు. ఈ సందర్భంలో ఇప్పటికే ఆటో వాళ్ళు కానీ రవాణాకు చెందినటువంటి వ్యక్తులు కానీ పేదవాళ్ళందరూ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో ఇప్పుడు లీటర్కి 3 రూపాయలు చొప్పున పెట్రోల్ మీద, లీటర్కి 3 రూపాయల చొప్పున మీద డీజిల్ మీద పెంచేశారంటే మీరు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో ఈ పరిస్థితుల్లో ప్రజలందరికీ అర్థమవుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. యుద్ధాన్ని భూసిగా చూపి యుద్ధం ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతుంటే మనకు వచ్చినటువంటి నష్టం ఏంటని నేను అడుగుతున్నా. మరి ఏ విధమైన ప్రాబ్లం లేదని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి అత్యధికంగా నిధులు ఇస్తున్నామని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి మీద పెట్టినటువంటి శ్రద్ధని ఈ రైతుల మీద కానీ లేదంటే ఆటో వాళ్ళ మీద కానీ లేదంటే పేదవాకానికి సంబంధించిన పేద ప్రజలకు కానీ ఇవ్వటంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారో సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెంచిన పెట్రోల్ ధరలకు కానీ పెంచిన డీజిల్ ధరలకు కానీ రైతు పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధరకు కానీ కల్పించే వరకు కూడా ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. నమస్కారం అండి. ఈరోజు మీడియా ముఖంగా మీ సాక్షిగా మేము పెట్రోల్ డీజిల్ ధరలు హైక్ అయినందున ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఏ ఒక్క మనిషి ఒక ఫ్యామిలీ కానీ ఏ ఒక్క కుటుంబం కానీ లబ్ధి పొందారు అన్నది మనం ఏ కోసాన కూడా మనం ఎక్కడా విన్నది లేదు. ఈరోజు వారు ఆడవాళ్ళను మోసం చేసి ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళ నుంచి 40 సంవత్సరాల వాళ్ళకి 1500 నెలకి ఇస్తామని చెప్పేసి, అలాగే నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు 3000 ఇస్తామని చెప్పేసి ముఖ్యంగా యూత్ని ఫూల్ చేస్తూ అలాగే మహిళల్ని ఫూల్ చేస్తూ వీళ్ళందరూ కూడా పదవిలోకి రావడం జరిగింది. పదవిలోకి వచ్చిన తర్వాత ఏనాడు కూడా ఏ ఒక్క శాఖ కూడా ముఖ్యంగా రైతులు ఎంత నష్టపోతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు ఆక్వా రైతు అవనివ్వండి, వరి రైతులు అవనివ్వండి, లేదనుకుంటే పళ్ళు పండించే రైతులు అవనివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఎంతో నష్టపోతూ వాళ్ళ జీవనం అనేది చాలా కష్టంగా భారంగా నడుపుతున్నారనేది మనం చూస్తున్నాం. అలాంటిది ఈరోజు వాళ్ళకి ఏదో యాడ్-ఆన్గా ఇప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు అనేవి కూడా పెంచడం జరిగింది. ఇలాంటి ధరలు పెంచినప్పుడు వారు వాళ్ళ మేనిఫెస్టోలో మేము పదవిలోకి రాగానే పెట్రోల్ డీజిల్ అనేది మేము తగ్గిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇచ్చిన మాటలు ప్రజలకు ఏది కూడా వారు నెరవేర్చింది మనం ఎక్కడ ఏ కోసానా చూడలేదు. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నది ఏంటంటే ప్రతి ఒక్క సామాజిక వర్గం కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కాపులు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అలాంటిది జగన్ గారు కాపుల కోసం కాపు నేస్తం ఇచ్చి వారిని ఆదుకున్నారు. అలాంటిది ఆయన డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత కాపులకు ఏం చేశారు? కాపుల కోసం వారు ఏమైనా స్కీమ్స్ అనేవి తయారు చేశారా? వాళ్ళకి ఏమైనా ఇంప్లిమెంట్ చూడడం జరిగిందా మనం? అలాంటిది ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఏమీ రేస్ చేయకుండా ఒక పెట్రోల్ డీజిల్ అనేది హైక్ చేస్తే ప్రతి ఒక్క సామాన్యుడి మీద భారం పడుతుంది అనేసి ఎందుకు అర్థం కావట్లేదు వాళ్ళకి. అలాగే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ అండ్ డీజిల్ హైక్ చేసినప్పుడు అది వారు
చేస్తున్నారు. ఒక సెంట్రల్ గవర్నమెంట్గా వారు చేస్తున్నటువంటి పందాలో వారు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్గా ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఒక స్టేట్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఆ స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన ప్రివెంటివ్ స్టెప్స్ అంటే అనేవి ఏవి, వాళ్ళు తీసుకుంటున్నటువంటి ప్రివెంటివ్ స్టెప్స్ ఏంటి? మన కోఆర్డినేటర్ గారు చెప్పినట్టు వాళ్ళకి వ్యాట్, సెంట్రల్ వ్యాట్, స్టేట్ వ్యాట్ రెండూ తీసుకుంటున్నారు. రెండు తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరూ లబ్ధి పొందుతున్నారు. కానీ మధ్యలో ఉన్నటువంటి సామాన్యమైన వ్యక్తులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేమందరం కూడా మీ మీడియా ముఖంగా ఆ వ్యాట్ అనేది తగ్గించి ప్రజలకి భారం మోపకుండా, అలాగే ఈ జిఎస్టీ ఏదైతే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా వారు తగ్గించే వాళ్ళ మేనిఫెస్టోలో ఈ రెండు కూడా తగ్గిస్తామని గంటాపదంగా చెప్పారు. కాబట్టి ఈ రోజు అందరం మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మీడియా ద్వారా మేము వారు తగ్గిస్తా అన్న రేటుని తగ్గించాలి, తగ్గించే వరకు మా ఈ న్యాయ పోరాటం మేము జరుపుతామని చెప్పేసి మీ అందరికి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే నిర్ణయం తీసుకుని పెట్రోల్ ఏమో 113 రూపాయలు, డీజిల్ ఏమో 101 రూపాయికి పైచిలకు మరి పెంచిన మాట మీ అందరికీ తెలిసిందే. మరి మీ అందరికీ అనిపించవచ్చు, మరి ఇది మొత్తం భారతదేశంలో అంతా పెరిగింది కదా, మరి మీ అందరి రాష్ట్రం ఒకటే ఎందుకు నిరసన తెలుపుతుంది అని. మరి మొత్తం భారతదేశంలో కూడా ఏ రాష్ట్రము కూడా మేనిఫెస్టోలో మేము పెట్రోలు డీజిల్ రేట్లు పెంచము అని తెలియజేయలేదు. మరి ఇప్పుడు గద్దెనెక్కిన మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వీళ్ళందరూ ఎలక్షన్ల ముందు ఏదైతే ఆ రోజు మరి లోకేష్ గారు ఏదైతే పాదయాత్రకు వచ్చేటప్పుడు పెట్రోల్ బంకుల రేట్లు చూపించి ఎద్దేవా చేశారు మరి అప్పుడున్న మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ని. మేము ప్రభుత్వంలోకి వస్తే ఎప్పుడూ కూడా పెట్రోల్ రేట్లు పెంచము, డీజిల్ రేట్లు పెంచము, అన్నింటిని కూడా నియంత్రణలో ఉంచుతామని చెప్పారు. కానీ ఈరోజు ఆ మాటలన్నీ కూడా విస్మరిస్తూ మరి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి మరి సామాన్యుడు ఒక నడ్డు విరుస్తుంది. మరి ఆ రకంగా పెట్రోల్ డీజిల్ పెంచి మరి ఏదైతే ఆల్రెడీ ఫ్రీ బస్ ఇచ్చి ఆటో డ్రైవర్లకి నడ్డి విరగొట్టింది కూటమి ప్రభుత్వం. మరి ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెంచి, గ్యాస్ సిలిండర్ రేట్లు కూడా పెంచితే, సిఎన్జి రేట్లు కూడా పెంచితే మరి ఆటో డ్రైవర్లు బతకాలా, ఎలా బతకాలి అని మేము ఈ సందర్భంగా కూటమి నేతలని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఏదైతే మరి వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది కదా, అది వ్యాట్ తగ్గించుకుని మీరు ఇప్పుడు కూడా మరి పెట్రోలు డీజిల్ రేట్లు అందుబాటులో ఉండేటట్టు మీరు చేయొచ్చు. కానీ ఇక్కడే మీ యొక్క చిత్తశుద్ధి అర్థమవుతూ ఉంది. మీకు ఎక్కడా కూడా ట్రాన్స్పోర్ట్ రవాణా రంగాన్ని కానివ్వండి, ఆటో డ్రైవర్స్ని కానీ అందరినీ ఆదుకోవాలన్న చిత్తశుద్ధి లేదని అర్థమవుతుంది. కాబట్టే మీరు ఒక పక్క వ్యాటు పెంచుకుంటున్నారు, ఒక పక్క కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలు కూడా యథావిధిగా వదిలేసి భారతదేశంలో కూడా ఎక్కడా లేనటువంటి విధంగా హయ్యెస్ట్ మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉందంటే మరి దీన్ని బట్టే కూటమి నేతల యొక్క చిత్తశుద్ధి అర్థమవుతుందని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా నిరసన విప్పాము. కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చాము. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దిగి వచ్చి ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఏదైతే తగ్గించి మరి పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించి మరి అందరినీ కూడా ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.